వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక క్యాంపెయిన్ కొన్ని గంటల్లోనే ముగియనుంది. చివరి రోజు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అభ్యర్థులు. సన్నాహక సమావేశాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్ ప్రచారం ఇవాళ్టితో ముగియనుంది. కొన్ని గంటలే టైం ఉండటంతో 3 ఉమ్మడి జిల్లాల్లో ప్రధాన పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. సన్నాహక భేటీలతో పట్టభద్రుల్ని ఆకట్టుకునే పనిలో ఉన్నారు అభ్యర్థులు. నిరుద్యోగ, పట్టభద్రుల సమస్యలపై పోరాడే వ్యక్తులను ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని అభ్యర్థిస్తున్నారు. 3 పార్టీలు ఈ ఎన్నికలను సవాల్గా తీసుకున్నాయి. సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకే బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిరుద్యోగులు తమ పక్షానే ఉన్నారని చెప్పడానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో బీజేపీ ఉందని చెప్పేందుకు ఆ పార్టీ గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న తరపున మంజులు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి కూడా విస్తృతంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి తరపున మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ ప్రచారం చేస్తున్నారు. గెలుపు కోసం 3 ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ అభ్యర్థి గెలిస్తేనే నిరుద్యోగ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎవరికి వాళ్ళు చెప్తున్నారు. 2021లో ఈ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నారు. పల్లా రాజీనామాతో బై ఎలక్షన్ జరుగుతోంది. పట్టభద్రుల ఉప ఎన్నికలో 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా ఉన్నారు. వీళ్లలో 2,87,007 మంది పురుషులు, 1,74,794 మంది మహిళలు ఉన్నారు. ఈ నెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గంలో ఓటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ సెలవు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు వేసేందుకు వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సీఎల్ ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రైవేటు ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని చట్టంలో లేదని, అయితే ప్రైవేట్ కంపెనీలు, వ్యాపార సంస్థలు తమ సిబ్బంది ఓటు వేసేలా షిఫ్ట్లు సర్దుబాటు చేయాలని సూచించారు.